శ్రీయాంజనేయం. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఆదివారం చేయకూడని పనులేమిటో తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో ఆదివారం సూర్యునికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యభగవానుడికి ప్రత్యేకంగా పూజిస్తారు. సూర్యభగవానుడికి ఆ జ్ఞానాన్ని సమర్పిస్తారు. ఇలా చేయటం వల్ల జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుంది. విజయం, విశ్వాసం, కీర్తి, ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహం సూర్యుడు. సూర్యుని అనుగ్రహం ఉంటే వృత్తి, వ్యాపారంలో చాలా విజయాలు పొందుతారు. అంతేకాదు రాజకీయాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మంచి నాయకత్వ సామర్థ్యం లభిస్తుంది. అందుకే సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం కొన్ని చర్యలు చేపట్టాలి. అదే సమయంలో సూర్యునికి కోపాన్ని కలిగించే కొన్ని పనులకు దూరంగా ఉండాలి. జాతకంలో సూర్యుడు బలహీన స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి తన ప్రయత్నాలలో సరైన ఫలితం లభించదు. జీవితంలో ప్రేరణ, సమాజంలో లేదా వృత్తిలో అవసరమైన స్థానాలు లభించవు. పనులు సక్రమంగా చేయలేరు. అసంతృప్తి, తండ్రితో సమస్యలు, అలాగే కంటి చూపును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మంచి పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఇతరుల కింద పనిచేయాల్సి వస్తుంది. అందుకే సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం కొన్ని చర్యలు చేపట్టాలి. అదే సమయంలో సూర్యునికి కోపాన్ని కలిగించే కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఆదివారం చెయ్యకూడని పనులు. ఆదివారం ఆవాల నూనెని ఉపయోగించవద్దు. ఆదివారాలు జుట్టు, గోర్లు కత్తిరించకూడదని అంటారు. అదనంగా ఆదివారం రోజున ఆవాల నూనెతో జుట్టుకు మసాజ్ చేయటం కూడా చెడుగా పరిగణించబడుతుంది. ఆదివారాల్లో మీరు నీలం, నలుపు లేదా బూడిద రంగు దుస్తులను ధరించకూడదు. ఈ రంగులు శనేశ్వరుడికి సంబంధించినవి. తండ్రి తనయులైన సూర్యుడు, శనేశ్వరుడు శత్రుగ్రహాలు. అందుకే ఆదివారం రోజున నలుపు, నీలం రంగుల దుస్తులను ధరించకూడదని చెప్తారు. ధరించడం మంచిది కాదు. ఈ రోజున గులాబీ, బంగారం, నారింజ మరియు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల జీవితంలో గౌరవం, మర్యాదలు మరియు కీర్తి, అలాగే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దీంతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆదివారం రాగి అమ్మవద్దు. అలాగే రాగితో చేసిన ఏ వస్తువుని కూడా అమ్మకూడదు. రాగి సూర్యునికి సంబంధించినది. ఆదివారం రాగిని అమ్మడం వల్ల జాతకంలో సూర్యుడి స్థానం బలహీనపడుతుంది. ఆదివారం రోజున మాంసం, చేపలు, మద్యం తినకూడదని చెబుతారు. ఎర్రకాయలు, బచ్చల కూర, వెల్లుల్లిపాయలు మరియు ఉల్లిపాయలు కూడా ఈ రోజున తినకూడదని, వాటికి దూరంగా ఉండాలని చెబుతారు. ఆదివారం పడమర వైపు ప్రయాణించకూడదని చెబుతారు. మీరు ఈ రోజున ప్రయాణం చేయవలసి వస్తే ముందుగా తూర్పు వైపు 5 అడుగులు నడవండి. తిరిగి వెనక్కి వెళ్ళి ఆ తర్వాత పడమర వైపు వెళ్ళండి. మీరు ఇల్లు నిర్మిస్తున్నట్లయితే ఆదివారాల్లో గృహ నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే దీంతో పనుల్లో జాప్యం, ఆటంకాలు ఎదురవుతాయని చెబుతారు. ఆదివారం చేయకూడని పనులేంటో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హనుమాన్. థ్యాంక్ యూ.